ఈరోజు కార్తీక మాసంలో 3వ రోజు త్రిలోచన గౌరీ వ్రతం చేసుకునే రోజు, గౌరీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ఓం శ్రీ గౌరీదేవి అయి నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం శ్రీ గౌరీదేవి అయి నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే గౌరీదేవి అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి విజయలబ్ధి ఏర్పడతాయి. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేస్తే ఆ చర్చలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి శుక్రహోర మంచిది. పిల్లల్ని ఊయల్లో వేయటానికి కూడా శుక్రహోర మంచిది. నూతన వస్తువులు కొనటానికి, నూతన వస్త్రాలు ధరించడానికి శుక్రహోర మంచిది. వివాహపరమైన ముఖ్యమైన చర్చలు చేయడానికి శుక్రహోర మంచిది. అన్ని రకాలైన శుభ కార్యక్రమాలకు శుక్రహోర అనుకూలిస్తుంది. ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టి రెట్టింపు చేయడానికి చేసే ప్రయత్నాలకు శుక్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి